మా తుంగతుర్తి నియోజకవర్గం అధ్యక్ష పేదలకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం శ్రీమతి ఇందిరాగాంధీ పీరియడ్లో ప్రారంభించబడి 74, ఆ తర్వాత చెన్నారెడ్డి గారి పీరియడ్, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పీరియడ్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. గత 10 ఏళ్ళలో కూడా వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టించారు. నా నియోజకవర్గంలో అనంతరం అనే విలేజ్లో డబుల్ బెడ్రూమ్లు కుప్ప ఊలిపోయినాయి. ఇప్పుడు మొత్తం పెంట కుప్ప అయింది. అది బొమ్మలు తీసుకొని చూపెడా అనుకున్నా కానీ గౌరవం కూడా కానీ చూపెడతలేను నేను. ఆ తర్వాత పోల్మల్ల కాడ కట్టిండ్రు, అది బునాది కానీ ఆగిపోయింది. ఇసుక బేరాలు చేసిరు కానీ ఇళ్ళ కోసమే చూడలేవాళ్ళు. తర్వాత ఆ నుంచి వెళ్ళి బైరేన్ బండ తక్కలపాడు కూడా కట్టిండ్రు, అవి అట్టే పెండింగ్లో ఉన్నాయి. దయచేసి నేను గౌరవ హౌసింగ్ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. అనంతరం దగ్గర కూలిపోతున్న ఇండ్లు ఏతున్నాయో వాటికి ఇప్పుడు ఇందిరమ్మకి ఇండ్లు ఇచ్చే ఏ విధంగానైతే మనం ఇస్తున్నామో ఆ విధంగా ఆడికి కూడా కొంత బడ్జెట్ కేటాయిస్తే రిపేర్ చేస్తే కొంతమందికి అవసరం వస్తాయని కూడా నేను మీ ద్వారా నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను అందుకోసమని ఇక్కడ పునాదులు ఏదైతే వేసినరో అన్నిటికి కూడా ఒకసారి కలెక్టర్ కానీ పీడీ గారు కానీ ఆదేశాలు ఇచ్చి అవి ఏ విధంగా మనము ప్రజలకు పంచగలుగుతాము, ఏ విధంగా కంప్లీట్ చేయగలుగుతాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు దాదాపు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నాం మనం. వాళ్ళు ఆ బెనిఫిషియర్ కూడా కొంత కలుపు కూడా బ్రహ్మాండమైన ఇల్లు అవుతుంది అది. ఎందుకంటే ఏదో ఒక 10 ఏళ్ల కింద ఏదో అన్నారు, అయిపోయింది, అది ఆడైపోయింది, ఇది ఇటు అయిపోయింది. ఇక దాంట్లో ఇంకో ముచ్చట లేదు. ఎందుకంటే దాని కథలు చెప్పి కూడా కూర్చుంటే బాగుండదు. ఇక అందుకోసమనే మనం చేస్తున్న ఈ పర్ఫెక్ట్ హౌసింగ్ స్కీమ్ ఏతుందో అది బ్రహ్మాండంగా పేద ప్రజలు గౌరవంగా బతికే నా సొంత ఇల్లు అనే గర్వంగా నేను ఒక 5-6 ఇల్లు నేను రిబ్బన్ కట్ కూడా చేసిన నేను. అందుకోసమనే అన్ని ఇల్లు కూడా పూర్తయితే గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. మాది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కనుక దయచేసి మాకు ఇంకొక 2500 ఇండ్లు శాంక్షన్ ఇవ్వాలని చెప్పి ఈ పెండింగ్లో గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న బునాదులు ఏతున్నాయో కూలిపోయే పరిస్థితులు ఉన్నాయో వాటికి కూడా కలెక్టర్ గారికి పీడీ గారికి హౌసింగ్ గారికి ఆదేశాలు ఇచ్చి ఏ విధంగా చేయాలో దాన్ని ఆదేశం చేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన తమరికి నేను హృదయపూర్వక నమస్కారం. శ్రీ రాజ్ ఠాకూర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష.